కాకతీయుల యొక్క ఘనకీర్తి కోసం మేము చెప్పట్లేదు. కాకతీయులు మనకు బతికిచ్చిండ్రు, చెరువులు ఇచ్చిండ్రు, కాబట్టి వారిని బర్కత్ ఉంటుంది, వారి యొక్క పేరు పెట్టుకుంటారన్న ఉద్దేశంతో చెప్పినాం తప్ప మరొకటి కాదు. అదేవిధంగా మీరు ఇంకొక మాట కూడా అందులోనే ధన్యవాద ప్రసంగంలో చెప్పారు. ఇవాళ మేము తెలంగాణ తల్లిని మార్చినాం అతి సామాన్యంగా ఉండాలని. చెప్పేవాళ్ళు ఎవరు అధ్యక్ష? అతి సామాన్యంగా ఉండాలంట, నగలు ఉండొద్దంట, వడ్డానం ఉండొద్దా? చెప్పేవాళ్ళు మాత్రం వారి కుటుంబ సభ్యులు మాత్రం నగలు వేసుకుంటారు, వడ్డానాలు వేసుకుంటారు, కోట్ల రూపాయలైన వాచులు పెడతారు, అదేవిధంగా అన్ని చేస్తారు. వారు మాత్రం తెలంగాణ మహిళ చాలా అతి సామాన్యంగా ఉండాలని కోరుకుంటా ఉన్నారు. అంతేకాదు తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి బతుకమ్మని వేరు చేయడం అంటే తెలంగాణ బతుకును అవమానం చేయడం తప్ప మరొకటి కాదు. తెలంగాణ తల్లి ఉద్యమాగ్నిలో పుట్టింది. ఎవరి కుట్రల నుంచేలో, కువారం నుంచేలో, ఓర్వలేని తరం నుంచేలో పుట్టలేదు అధ్యక్ష. కాబట్టి ఆ తెలంగాణ తల్లిని మార్చడం, అదేవిధంగా మేము అడిగేది ఒకటే, రాహుల్ గాంధీ గారు కూడా చెప్పిండ్రు, ఇవాళ పథకాలకు పేర్లు మార్చడమో ఇంకోటో చేస్తే ఇవాళ చేయలేనప్పుడు అది చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు. దాన్నే మేము ఇవాళ విశ్వసిస్తున్నాం. పేర్లు మార్చడం కాదు, నెంబర్లు మార్చడం కాదు, ప్రజల యొక్క బతుకులు మార్చండి. ఆ ప్రజల బతుకులు మార్చే దాంట్లో ఖచ్చితంగా ఈ సమాజం గమనిస్తున్నది. మేమందరం కూడా ఇవాళ తెలంగాణ కళాతోరణాన్ని దాన్ని మార్చదలుచుకుంటే, చార్మినార్ రాజముద్రణలా మార్చదలుచుకుంటే మేము వరంగల్ జిల్లా వాసులమే కాదు, మొత్తం తెలంగాణ యావత్తు ఆత్మగౌరవంతో బతికే వాళ్ళం. అన్నం ఉన్నా లేకున్నా కూడా కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్తున్నాం, వరంగల్ మహనీయులైన రాణి రుద్రమదేవి సాక్షిగా, సర్దార్ సర్వాయి పాపన్న సాక్షిగా, తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, మా అక్క చాకలి ఐలమ్మ సాక్షిగా, సమ్మక్క సారక్క సాక్షిగా మా ఆత్మగౌరవం నిలబడడానికి ఖచ్చితంగా పోరాడతాం. మీరు దయచేసి మార్చవద్దు. మారుస్తే మళ్ళా మేము వచ్చిన తర్వాత మళ్ళీ మేము తెచ్చుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష వ్యవసాయ రంగం గురించి చాలా అందులో చెప్పారు. వ్యవసాయ రంగంలో 2014లో ఉండే పరిస్థితి ఏంటి, ఇవాళ పరిస్థితి ఏంటని చెప్పేసి ఒక్కసారి దయచేసి ఆలోచించండి అధ్యక్ష. ఇవాళ అందులో కూడా చెప్పారు వాళ్ళు ఏమైంది అధ్యక్ష, బ్రహ్మాండంగా మొత్తం కూడా ఇవాళ దేశంలో నెంబర్ 1గా చేసినామని చెప్పేసి దేశంలో నెంబర్ 1గా చేసి మీకు అందించిన 2014లో 14-15వ స్థానంలో ఉండే వరి విస్తీర్ణం కానీ, ఉత్పత్తి కానీ, ఉత్పాదకతలో నెంబర్ 1 చేసి మీకు అందించిన 2024 లెక్కలు చూడండి. ఆనాడు 24 లక్షల మెట్రిక్ టన్నులు వస్తే 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని మొత్తం కూడా ఎఫ్సీఐకి అందించింది కూడా ఇలా గత ప్రభుత్వం. దాని నుండి ఇంకా మంచిగా చేయండి, ఖచ్చితంగా మేము ఆహ్వానిస్తాం, మీకు మద్దతు ఇస్తాం. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ జరుగుతున్న ఇవాళ మా పవర్ మినిస్టర్ గారు కూడా ఉన్నారు. ఇవాళ అనేకం కూడా వోల్టేజ్ లో వోల్టేజ్తో అనేక కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి అధ్యక్ష. ఇష్యూ ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు 24 గంటల కరెంటు మేము ఇచ్చినప్పుడు మీ యొక్క రికార్డులో కూడా మీరు చూసినప్పుడు, సరే మీరు చూడండి, ఇవాళ మీ యొక్క పవర్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇవాళ నీళ్లు భూగర్భంలో నీళ్లు తగ్గిపోయినప్పుడు, ఇవాళ మొత్తం మీద చెరువుల్లో నీళ్ళు లేనప్పుడు, రిజర్వాయర్లో నీళ్ళు లేనప్పుడు ఒకటేసారి కరెంట్ ఇవ్వడం వల్ల మొత్తం కూడా లో వోల్టేజ్ వచ్చేసి ఇవాళ అనేక మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి, దీపావళి టపాసుల్లో పేలిపోతున్నాయి. కాబట్టి దయచేసి ఆ కరెంటుని ఇప్పటికైనా 50% ఎండిపోతుంది కాబట్టి కరెంటు పూర్తిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా మన యొక్క ఆర్థిక శాఖ మంత్రి పవర్ మినిస్టర్ గారిని కోరుతున్నాం. అంతేకాదు అధ్యక్ష, నా యొక్క నియోజకవర్గం మొత్తం కూడా దేవాదుల ఆయకట్లో ఉంటుంది. దేవాదుల ఆయకట్లో నిజంగా దాని గురించి చెప్పాలంటే రాస్తే రామాయణం అంతా, చెప్తే భారతం అంతా అధ్యక్ష. ఎందుకంటే మా పక్కనే ఇవాళ దరిదాపుగా 1,50,000 ఆయకట్టు ఉంది అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల ఆర్థిక శాఖ మంత్రి గారు, అదే ఎల్ఏ మినిస్టర్ గారు కూడా చూస్తున్నారు, విన్నారు. దయచేసి ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క నేరపూరిత నిర్లక్ష్యం వల్ల గత 60 రోజుల్లో 40 రోజులు మాత్రమే పంపులు నడిపినారు. దరిదాపుగా 5,14,000 ఎకరాలకు ఆయకట్టు ఇవ్వాల్సి ఉంటే కనీసం 3 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఆ 3 లక్షలకు కూడా ఇవాళ ఏం చేసిందంటే అధ్యక్ష, 34 రోజులు ఒక 6 కోట్లు 7 కోట్లు పేమెంట్ చేయలేక ఓఎండ్ఎం స్టాఫ్ మొత్తం స్ట్రైక్ చేస్తే ఇలా కింద ఎస్సీ కానీ, డిఈ కానీ, లేకపోతే ఈఎన్సీ కానీ, చివరికి రాహుల్ గోద్రే గారు కూడా ఫోన్ చేసినాం, మినిస్టర్ గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా ఫోన్ చేస్తే లాస్ట్కి 30 రోజుల తర్వాత 6 కోట్లు ఇచ్చింది అధ్యక్ష. ఎంత నేర్పూరిత నిర్లక్ష్యం అధ్యక్ష. 6 కోట్లు ఇవ్వకుండా ఇలా 600 కోట్ల నష్టం జరుగుతుంది ఇలా దేవాదుల ఆయకట్టుకి. మీరు దయచేసి నేను చెప్పింది తప్పైనట్లయితే ఆ 34 రోజులే కాకుండా ఆ తర్వాత మళ్ళా 3 రోజులు బంద్ అయింది, మళ్ళా ఆ తర్వాత 3 రోజులు బంద్ అయింది,
నా ప్రాంతంలో ఉండే తపాస్పల్లి మొట్టమొదటిసారిగా 10 ఏళ్లలో 2 పంటలు ఇచ్చింది కదా, మొట్టమొదటిసారిగా ఎండిపోయింది. ఓ దిక్కున తపాస్పల్లికి నీళ్లు రావడానికే రావు. మా పక్కన బీర్లయ్య గారు వస్తారు. బీర్లయ్య గారు వచ్చేసి వారికి దాని కింద ఆయకట్టు ఉండదు, కాలువలు ఉండయి. కానీ మొత్తం కూడా వాళ్ళంతా నాయకులను తీసుకొచ్చి అన్న తపాస్పల్లి మొత్తం మాకే రావాలి, ఇటు కేసీఆర్ గారు తీసుకోపోతున్నారు, హరీష్ గారు తీసుకోపోతున్నారు అంటున్నారు. అసలు అక్కడ నీళ్ళే లేవు. నీళ్ళు రాకపోవడానికి అలా ఓఎండే 34 రోజులు స్ట్రైక్ చేసింది. అదేవిధంగా కింద గండి రామారావు గారికి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే వస్తారు, ఆడ ఆయకట్టు ప్రతిపాదిత లేదు, ఏం లేదు, మేము తీసుకోపోతాం అంటారు. అసలు నీళ్లు మోటార్లు బంద్ అయితే ఓఎండెం స్టాఫ్ స్ట్రైక్ చేస్తే ఇవాళ అధికారులు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది? చీమ కుట్టినట్టు లేకుండా ఇలా 600 కోట్ల నష్టం జరిగిన ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా ఉందని అడుగుతున్నా. నేను చెప్పేది అబద్ధం అయితే ఇలా ఈ యొక్క మీ అందరి సాక్షిగా నా ముక్కు నెలకు రాస్తా. 34 రోజులు 6 కోట్లు ఇవ్వలేక ఇవాళ వేసిందంటే ఇది చేతగాని ప్రభుత్వం అనాలా ఏమనాలో చెప్పాలి అధ్యక్ష. చాలా బాధ అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఇవాళ ఇదే పరిస్థితి మొత్తం రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంది అధ్యక్ష. వాళ్ళు చెప్తారు వ్యవసాయ రంగంలో మేము బాగా చేసినామని చెప్పేసి మా రామచంద్రని ఇంతకుముందే మాట్లాడి చెప్తున్నాడు. అధ్యక్ష, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎప్పుడు ఎవరు వ్యవసాయానికి పెట్టుబడి చేయాలని ఆలోచించారు అధ్యక్ష. ఒక కేసీఆర్ గారే ఆలోచించి 72 లక్షల మంది రైతులకి 80,000 కోట్ల రూపాయలని 12 విడతల్లో ఇచ్చిండ్రు అధ్యక్ష. మీరు కూడా చెప్పిండ్రు. మీరు అప్పుడు ఏమన్నారు? మేమన్నా పిచ్చోళ్ళమా, ఎడ్డోళ్ళమా, మేము ఇయ్యమా? మేము కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పిండ్రు. మేము సంతోషం అనుకున్నాం. అర్రాజు పెట్టినట్టే పెట్టిండ్రు. 10,000 కానీ మేము 15,000 ఇస్తామని చెప్పిండ్రు. ఏమైంది అధ్యక్ష? పోయిన వానాకాలం ఇవ్వలే, ఈ యాసంగి ఇవ్వలే, ఆ వానాకాలం ఇప్పుడే మొదలు పెట్టిండ్రు. ఇంతవరకు ఇవ్వలే అధ్యక్ష. 7,500 ఎకరానికి రావాల్సింది గత 7,500, 7,500 అంతకుముందు ఇస్తానే కూడా ఇవ్వలే. తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా అధ్యక్ష. అదేవిధంగా గతంలో నీటి తీరువార్ రద్దు చేసి ప్రతి రిజర్వాయర్ నింపి ప్రతి చెరువును కూడా నింపినాం అధ్యక్ష. ఇవాళ మా జనగామలో ఉండే అన్ని రిజర్వాయర్లు తపాస్పల్లి కానీ, గండిరామారం కానీ, బొమ్మకూరు కానీ, ఇవాళ కన్నెపోయినగూడెం కానీ, లక్నూరు కానీ మొత్తం రిజర్వాయర్లు ఎండిపోయినాం అధ్యక్ష. మేము అడిగినాం, మరి దేవాలయంలో నీళ్ళు వస్తున్నాయి కదా, ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అయిపోయింది, మరి ఇప్పుడు థర్డ్ ఫేజ్ కూడా మొత్తం కూడా నిర్మాణం అయిపోయింది, ఏం చేస్తారనంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, ముఖ్యమంత్రి గారు రాగానే మొత్తం కూడా థర్డ్ ఫేజ్ కూడా బటన్ ఆన్ చేస్తాం, అప్పుడు మీకు ఇవేగా సరిపోయేది. ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ తర్వాత 350 క్యూసెక్కులు 500 క్యూసెక్కులు వస్తున్నాయి. 1800 క్యూసెక్లను ముఖ్యమంత్రి గారు వచ్చి ఇమ్మీడియట్ గా బటన్ ఆన్ చేస్తారని చెప్పేసి మిగతా పంపులను కూడా ఆన్ చేయాలి అధ్యక్ష. సంతోషం. ముఖ్యమంత్రి గారు రేపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి వస్తున్నారు. అది మొత్తం కూడా దేవాదుల ప్రాంతం. ఆ దేవాదుల ప్రాంతానికి ఇమ్మీడియట్ గా వారు ఆన్ చేసి ఇప్పటికే 50% ఎండిపోయిన పంటలకు నీళ్లు ఇవ్వాలని కోరుతున్నాం. ఆ పంటలు నష్టపోయిన వారికి ఉన్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకుముందే చెప్పింది. ఏమని చెప్పిండ్రు? మేము ఖచ్చితంగా పిఎం గారు తెచ్చిన ఏదైతే పంటల బీమా పథకం సరిగ్గా లేదు, ఇంతకుముందున ప్రభుత్వం పట్టించుకోలేదు, మేమైతే తీసుకొస్తామని చెప్పేసి మొత్తం చెప్పారు. ఇంతవరకు 15 నెలల నుంచి దానికి ఆలు లేదు, చూలు లేదు అధ్యక్ష. పంటల బీమా లేదు. ఇప్పుడు దయచేసి రేపు ముఖ్యమంత్రి గారు ఆన్ చేసిన తర్వాత కూడా ఎండిపోయిన పంటలు ఏమన్నా ఉన్నట్లయితే వాటికి దయచేసి ఎకరానికి 20,000 రూపాయలు. మన నేరపూరిత నిర్లక్ష్యంతో 34 రోజులు స్ట్రైక్ చేస్తే ఆ పంటలు ఎండిపోయినాయి కాబట్టి దానికి ఇవ్వాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారిని ఇలా కోరుతున్నాం. అదేవిధంగా కౌలు రైతులకు ఇస్తామని కూడా చెప్పింది అధ్యక్ష. ఆ కౌలు రైతులకు ఇదే వ్యవసాయ శాఖ మంత్రి సాక్షిగా, ఇదే కూనంనేని సాంబశివరావు గారి సాక్షిగా ఆనాడు బట్టి విక్రమార్క గారి నియోజకవర్గంలో మొత్తం పంటలు మొత్తం కూడా ఆ రోజున అకాల వర్షాలతో వస్తే వారు ఆ రోజున ఆదిలాబాద్లో ప్రయాణంలో ఉన్నారు. ముఖ్యమంత్రి ఆఫీస్ వారు చెప్తే నేను రాలేనని చెప్తే ఆనాడు కౌలు రైతులకు చెప్పకుండానే వాళ్ళందరికీ ఇవ్వాల్సిన అవసరం లేకుండానే అందరికీ ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. మీరు కౌలు రైతులకు ఇస్తామని చెప్పారు. మీ హామీ ఇచ్చి ఇంతవరకు ఇవ్వట్లే. హామీ ఇవ్వకుండా ఆ రోజున గత ప్రభుత్వం ఇచ్చింది. కాబట్టి మీరు ఏదైతే రైతు భరోసా ఇస్తామంటున్నారో అది మీరు చెప్పిన విధంగా కౌలు రైతులకు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాం. ఇక రుణమాఫీ గురించి మేము మాట్లాడితే రోజు మా మీద తిట్ల పురాణం ఎత్తుకుంటున్నారు అధ్యక్ష. మీరు దయచేసి శాంతంగా ఆలోచించండి. గత ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. సరే, ఇచ్చింది ఎవరికి వచ్చింది ఎవరికి కాలేదని మీకు తెలుస్తుంది. మీరు ఇచ్చిన 20 కోట్లు ఇచ్చినామంటున్నారు. ఆనాడు
2 లక్షల రూపాయలు ఇస్తామని పిసిసి అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు అధికారులందరినీ పిలిచిండ్రు. ఎంతో వద్దా వీళ్ళందరూ 2 లక్షలు ఇస్తా ఉంటున్నారు, మనం ఇవ్వగలుగుతామా అని. అక్కడున్న అధికారులందరూ చెప్పిండ్రు 49,600 కోట్ల రూపాయలు అవుతుంది సార్, ఇది ఇవ్వలేము అని చెప్పినప్పుడు మేము 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం. మీరు 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. 49 లక్షలు 35 లక్షలకు వచ్చింది, 20 లక్షలకు వచ్చింది, తర్వాత 20 లక్షలకు వచ్చింది. ఇవాటికి కూడా 50% కంటే తక్కువనే ఇవాళ రుణమాఫీ అయింది. కాబట్టి మీరు ఇవాళ మొత్తం కూడా రైతులందరూ ప్రతిరోజు తిరుగుతుంది కాబట్టి మిగతా రైతులందరూ కూడా మీరు హామీ ఇచ్చినట్టుగా రుణమాఫీ ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా మీరేం చెప్పిన అధ్యక్ష, ఈ ప్రభుత్వం ఓన్లీ ఎంఎస్పీ ఇవ్వట్లేదు, మేమైతే వచ్చిన తర్వాత ప్రతి గింజ కొంటాం ఎంఎస్పీ కూడా ఇస్తామని చెప్పింది. ఎంఎస్పీ ఇచ్చిందే కాదు, ఇలా వరంగల్ రైతు డిక్లరేషన్ కానీ లేకపోతే మీ మేనిఫెస్టోలో కానీ క్లియర్గా చెప్పింది. ఏమి చెప్పిన అధ్యక్ష, ఇక్కడ పండిన ప్రతి గింజకు కూడా బోనస్ ఇస్తామని చెప్పింది. అందులో వరి ధాన్యంకి ఇస్తామని చెప్పిండ్రు. 2,183 ఉంటే 2,683 చేస్తా ఉన్నారు. 2,183 ఎంఎస్పీ దేనికి ఉంది అధ్యక్ష? దొడ్డు ధాన్యానికి ఉంది. మరి ఇచ్చిండ్రా? దొడ్డు ధాన్యానికి ఇవ్వలే, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పి 12 ఇప్పటికీ 500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు. అదేవిధంగా మిగతాది అనేక ఉన్నాయి అధ్యక్ష. మొక్కజొన్న కానీ, కందులు కానీ, ఎర్రజొన్న కానీ, జొన్నలు కానీ దేనికి ఇవ్వలే. ఇవాళ జుక్కల్ నియోజకవర్గం కానీ నారాయణఖేడ్ నియోజకవర్గంలో డాక్టర్ సంజయ్ రెడ్డి గారు ఉంటారు. అక్కడ పండితే అధ్యక్ష మేము ఇంకా 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష, 2 సబ్జెక్ట్ కూడా కాలే అధ్యక్ష. సార్ సబ్జెక్ట్ సార్ ఇది. కాబట్టి ఇవాళ బోనస్ అనేది బోగస్ అయింది. 25% మాత్రమే ఇచ్చిండ్రు. మేము ఖచ్చితంగా లెక్కలతో మొత్తం చూపిస్తాం. మీరు వ్యవసాయ కమిషన్ ఒకటి ఇచ్చారు, వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు. ఆ వ్యవసాయ కమిషన్ లో అధ్యక్ష అదొక పునరావాస కేంద్రం తప్ప దానివల్ల ఏమి చేయట్లేదు అధ్యక్ష. మేము ఇవాళ చెప్తున్నాం 1400 ఆత్మహత్యలు 2014లో జరిగితే దాన్ని క్రమక్రమేణా తగ్గించుకుంటూ 134 ఆత్మహత్యలకు తగ్గింది 2023 సంవత్సరంలో. ఇవాళ మళ్ళా ఆత్మహత్య 564 ఆత్మహత్యలు అయినాయి. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పటికే నేను మీకు పంపిస్తా అధ్యక్ష. 564 ఆత్మహత్యలైన రైతుల లిస్టు మొత్తం కూడా మీకు పంపిస్తా. దయచేసి ప్రభుత్వం శాంతంగా ఆలోచించి నిజంగా అయినాయా లేదా, అయితే ఏం చేయాలని చెప్పేసి ఇవాళ రైతు బీమా కూడా మిగతా ఇవ్వట్లేదు కాబట్టి దాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతున్నాం అధ్యక్ష. మేము ఇవన్నీ వచ్చినాయి, ఇగో ఈ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా మా పేపర్ కాదు అధ్యక్ష. ఇవాళ కరెంటు కానీ బోనస్ కానీ మిగతా అన్ని అంశాలు కూడా వచ్చినాయని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా విద్యారంగం అధ్యక్ష, ఇవాళ విద్యారంగం గురించి ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఒక నిమిషం. గౌరవ సభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఇప్పుడు అంటే హౌస్ను మిస్గైడ్ చేస్తుంది కాబట్టి నేను ఇంటర్ఫియర్ అవుతున్నాను. బోనస్ సంబంధించి 250 కోట్ల చిల్లర బకాయిలు ఉన్నాయి, త్వరలో చెల్లిస్తాము. దాంతోపాటు మా నల్గొండ జిల్లాను అధ్యక్ష ఈ 2 లక్షల రుణమాఫీ 6,746 కోట్ల రూపాయలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 లక్షల లోపు రుణమాఫీ అయింది. 54,145 మంది రైతులకు. దాంతోపాటు ఉమ్మడి నల్గొండ జిల్లా 12 కాన్వెన్స్ సంబంధించి చెప్తున్నారు. దాంతోపాటు 95 కోట్ల రూపాయలు మా జిల్లాలో బోనస్ సంబంధించి 80 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. 16 కోట్ల రూపాయలు డ్యూస్ ఉన్నాయి బోనస్. దాంతోపాటు 21,000 కోట్ల రూపాయలు 25 లక్షల మందికి ఒకటే దఫా భారతదేశ చరిత్రలో రుణమాఫీ చేయడం జరిగింది. వీళ్ళు 1,00,000 రూపాయలని చెప్పి 4, 5, 6 ఇన్స్టాల్మెంట్ ఇస్తే బ్యాంకు వాడు వడ్డీలకే సరిపోయింది. అందుకే దయచేసి మీరు మాట్లాడినప్పుడు కొన్ని ప్రభుత్వం చేసిన 2 లక్షల రుణమాఫీ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే అధ్యక్ష. అలాంటి విషయాలు చెప్తూ ఇంకా ఏమున్నా మీ డిమాండ్ చెప్పాలి తప్ప 600 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పి నువ్వు చూపించండి. 600 కోట్లు ఏ జిల్లాలో ఎంతుందో మా దగ్గర లెక్కలు ఉన్నాయి, మీ దగ్గర పంపిస్తాం చూడండి. ఎందుకు తప్పు మాట్లాడతారు? ఎందుకు ఓర్వలేకపోతున్నారు? రైతులకు 2 లక్షల రుణమాఫీ ఒక్కసారి చేసి ఇలా దేశ చరిత్రలో ఎవరు చేయని పని చేస్తే మా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఎంత ఇబ్బందులు ఉన్నా 2 లక్షల రుణమాఫీ చేసిను. దాన్ని హర్షించేది పోయి ప్రతిదీ రాజకీయం చేయడం. జనగామలో అధ్యక్ష వీళ్ళు చెప్పాను ఇప్పుడు వారి కాన్ఫరెన్స్ లో 28,590 మంది రైతులకు 263 కోట్ల రూపాయలు
మీ జనగామ కాన్ఫరెన్స్ లో రుణమాఫీ 2 లక్షలు అయింది, మీకు తెలుసా? అసలు రైతుల లిస్టు తీసుకుందా? అందుకనే మీరు 600 కోట్ల బోనస్ పైసలు లేవు, పెండింగ్ లేవు, తక్కువనే ఉన్నాయి, అన్ని చెల్లించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉన్న రైతులు. దయచేసి ఉన్న ఫ్యాక్ట్స్ గవర్నర్ ప్రసంగం మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒకటి చెప్పారు. మేము సార్ గౌరవ సభ్యులు మాట్లాడుతూ